యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు, శుభవందనాలు. లివింగ్ గాడ్ ప్రేక్షకులకు, అలాగే శాంతి సందేశ ఆశాభావులు అందరూ బాగున్నారు కదండి. చాలా మంచిది. మనము వర్తమానంలోకి వెళ్ళిపోదాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ముందుగా ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా యేసు ప్రభువా, దేవా నీకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ కృపలో, నీ కనికరములో మేమందరం దాచబడి మరొకసారి నీ ముందుకి ఇలా రావడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. పరమ తండ్రి, జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఎలా కట్టుకుంటుందో నేర్పించావు. ఈరోజు మరొక విధానంలోకి మీరు నడిపిస్తున్నారు. అవి కూడా మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. సహాయం చేయండి. వినగలిగిన చెవిని, గ్రహించు మనస్సును, నడుచుకునే స్వభావాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించమని యేసు ప్రభు దివ్యగల నామమున వేడుకొని పొందుకొని ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, పోయిన వారములో మనము జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందనే మాట గురించి మనం ధ్యానం చేశాము. ఎవరు ఆ జ్ఞానవంతురాలు అంటే కొన్ని ఆధారాలు కూడా మీకు ఇచ్చాను. శారీరకంగా భర్తకు భార్య స్త్రీ, ఆత్మీయంగా భర్తకు భార్య సంఘం. మన భర్త యేసు ప్రభువై ఉన్నాడని, ఆయన వరుడుగా రాబోతున్నాడని మనం ఎరుగుదుము. ఆమేన్. ఆ విధానములో జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందని నేర్చుకున్నాం. ఎవరు ఆ జ్ఞానవంతురాలు అంటే సంఘం అని నేర్చుకున్నాం. ఆ సంఘం ఎలా కట్టుకుంటుందో కూడా నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆ సంఘానికి జ్ఞానం ఉండాలి, ఆ సంఘానికి ఐక్యత ఉండాలి. ఆ జ్ఞానం భూ సంబంధమైనది కాక పైనుండి వచ్చు జ్ఞానమై ఉండాలని మనం నేర్చుకున్నాం. భూ సంబంధమైన జ్ఞానం అయితే అపవిత్రత ఉంటుంది, ఈర్ష్య ద్వేషాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, సత్యానికి విరోధంగా నడుస్తుంది అనేవి నేర్చుకున్నాం. అదే పరసంబంధమైన జ్ఞానం అయితే పవిత్రత ఉంటుంది, సమాధానం ఉంటుంది, దాంట్లో వేషధారణ కానీ ఇవిలాగా ఉండవని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఆ సంఘము ఎలా జ్ఞానం కలిగి ఉండాలో, సంఘాన్ని కట్టుకోవడానికి ఆ సంఘం ఇంకా పెరగాలి అంటే సేవకుడిది ఒక్కడిది కాదు, సంఘము సేవకుడు సహకరించాలి. సేవకుడు ఏ మాటలైతే దైవికంగా దేవుని మాటలు చెప్తున్నాడో ఆ మాటలు విని గ్రహించి నడుచుకుంటే ఆ సంఘం కట్టబడుద్ది. లేకపోతే ఆ సంఘం కట్టబడదు అనేది కూడా మనం అనుకున్నాం. దేవుడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే గుండెలు పగులుతాయి. దేవుడు మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే వెన్నుపూసలో వణుకు పుట్టిద్ది, నరాలు తెగుతాయి. ఎందుకు అంత గట్టిగా దేవుడు మాట్లాడతాడా అంటే, ప్రియులారా, మన తండ్రి మనకి భయం చెప్తాడు, మన తండ్రి మనల్ని సరిచేస్తాడు. నీ వాక్యము నా పాదాలకు దీపమై ఉంది అని అంటాడు. దీపం అంటే దేని గురించి గమనించండి. దీపమై ఉంది అని అంటాడు. దీపము ఏం చేస్తుంది? మనము నడిచే త్రోవ సరైనదా కాదో తెలుసుకోవడానికి అది వెలుగుగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం. చీకట్లో నువ్వు వెళ్ళావు అనుకో, నువ్వు రోడ్డు మీద నడిచేది తెలియదు, రోడ్డు అంచును నడిచేది తెలియదు, రోడ్డు క్రింద నడిచేది తెలియదు. అర్థమవుతుందా? ఏదన్నా తొక్కిన తర్వాత అయ్యో నేను తొక్కాను, అయ్యో నేను పడ్డానని ఏడవడం తప్ప ఏమీ ఉండదన్నమాట. అందుకే దేవుని వాక్యము వెలుగయ్యింది, దీపమయ్యింది. అది మనల్ని వెలుగులోకి నడిపిస్తుంది. వెలుగులో నడిచేవాడు ఎలా ఉంటాడంటే వాడు సత్య మార్గంలో నడుస్తాడు. దేవుని స్తోత్రం. వాడు కరెక్ట్గా ఉంటాడు. ఇక్కడ కొంతసేపు ఇక్కడ బాగుండి అక్కడికి వెళ్ళి చెడిపోయే దౌర్భాగ్య పరిస్థితులకి వాడు ఎట్టి పరిస్థితులను పోడు. అలా పోయేవాడు తన సంఘాన్ని కట్టుకోలేడు, తన సంఘంలో కూడా నిలబడలేడు, ఏ సంఘాల్లో కూడా అతను నిలబడలేడు. అలాంటి బోధ చేసేవాడు కూడా అలాంటి వాడే దేవుని స్తోత్రం. భూమి మీద గుంపును పెంచుకుంటాడేమో కానీ ప్రియులారా, పరసంబంధమైనటువంటి ఆశీర్వాదం పెంచుకోలేడు అనేది వాస్తవం. దేవుని స్తోత్రం. ఆమేన్. అదొక సబ్జెక్టు. కాబట్టి జ్ఞానం కలిగినటువంటి సంఘము జ్ఞానముతో తన సంఘాన్ని కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానం అయితే ఆ జ్ఞానంలో మొట్టమొదటిగా ఏముంటుందంట? పవిత్రత ఉంటుంది. రెండవది సమాధానం ఉంటుంది. దేవునితో సమాధానం పడుతుంది, సేవకుడితో సమాధానం పడుతుంది. ఎందుకు సమాధానం పడాలి? సమాధానం లేకపోతేనే కదా. సమాధానం లేకుండా ఎందుకు ఉంటుంది? కారణం ఏంటంటే దేవుడికి నచ్చని పని ఏదైతే చేస్తామో దాని వలన దేవుడికి మనిషి దూరం అయిపోతుంది. అర్థమవుతుందా? అది సేవకుడు కానీ విశ్వాసి కానీ దానివల్ల దేవుడికి దూరం అయిపోయి వీడి ఇష్టానుసారమైనటువంటి విధానంలో నడుచుకుంటూ వెళ్తాడు. ఈయన నేర్పించుకుంటాడనమాట. బైబిల్ గ్రంథంలో పౌలు కూడా అన్నాడు, కొందరు దేవోపదేశములని మనుషులకు కొన్ని పద్ధతులను కలిగించి నేర్పిస్తూ ఉన్నారంట. దేవుడి స్తోత్రం. అలాంటి దౌర్భాగ్య స్థితిలోకి మనం వెళ్ళకూడదు. యేసు ప్రభువు కూడా చెప్పాడు, మార్కు సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో, మానవులు కల్పించినటువంటి కల్పన ఆ ఆచారాల్లోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది మానవులు కొన్ని కల్పన కథలు ఆచారాలను కల్పించి
ఇది యేసు ప్రభు చేయమన్నాడు, ఇది చెయ్యొచ్చు, ఇది ఏం కాదు అని చెప్పేసారన్నారు. బైబిల్ చెప్పింది నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు వెచ్చగా ఉండు, చల్లగా ఉండు, అంతేగాని నులివెచ్చగా ఉండొద్దని చెప్పేసి. ఆమె నువ్వు ఉంటే దేవుళ్ళలోకి వస్తే దేవుళ్ళు పర్ఫెక్ట్గా కరెక్ట్గా ఉండు, లేకపోతే దేవుని దగ్గర రావు. అర్థమవుతుందా? ఎందుకని ఇలా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే నీ కోసం దేవుడు ఏం చేశాడో నీకు తెలుసు. దేవుడు నిన్ను ఎలా ఉంచాలో అనుకుంటున్నాడో నీకు తెలుసు. అలా నువ్వు ఉండలేకపోతే నువ్వు ఏదైతే పొందుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడో దానిని నీ చేతులారా నువ్వు పోగొట్టుకున్న వాడవే అవుతావు అన్నమాట. అర్థమవుతుందా? మీ నాన్నగారు నువ్వు చదవాలి, నువ్వు చదివి ఉద్యోగం సంపాదించుకొని మంచి ప్రయోజకుడిగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడేవాడిలాగా ఉండాలని చిన్నప్పుడు ఆశించి నాన్నగారు చేసిన స్కూల్లో నువ్వు జాయిన్ అయితే బాగుపడతావు. నాన్నగారు చదివించాలనుకున్న చదివితే నువ్వు బాగుపడతావు. అలా కాకుండా బజార్లు వెంబడి తిరిగి నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం ఇట్లయితే కుదరదు, నేనున్న నువ్వు పంపాలని చెప్పేసి నువ్వు బయటికి పరిగెత్తావు అనుకో, నువ్వు నష్టపోతావు. ఇది వాస్తవం. కాబట్టి జ్ఞానం కలిగి పవిత్రత నేర్చుకో, తర్వాత సమాధాన పడడం నేర్చుకో, వేషధారణ ఉండొద్దు, అబద్ధాలు ఉండొద్దు, మోసం చేయొద్దు, దేవుడికి లోబడు, అప్పుడు దేవుడు నిన్ను జీవిస్తాడు. మంచిది. రెండవ అంశంలోకి మనం వెళుతున్నాము. ఈరోజు మన అంశము అదే స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాము. రాజు అయినటువంటి లెముయేలుకు తన తల్లి చెప్పినటువంటి దేవోక్తి అన్నమాట. దేవుడి స్తోత్రం. 31వ సామెతల 10వ వచనంలో ఒక మాట ఉంటుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంట దేవుడి ఇస్తూ. ఆమె గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. శారీరక పరంగా మాట్లాడుకున్నా కానీ ఈరోజు గుణం కలిగిన భార్య దొరకటల్లా. ఆత్మీయ పరంగా మనం వెళదాము. గుణము కలిగిన సంఘం ఈరోజు కరువుగా ఉందని మనం చూడవచ్చు. నా సంఘం నాకు గొప్పగా అనొచ్చు, నా బోధ నాకు గొప్పగా కనపడవచ్చు, నా మాటలు నాకు గొప్పగా కనపడవచ్చు, నేను చేసే ప్రార్థన నాకు గొప్పగా కనపడవచ్చు, నేను చేసే పరిచయ విధానం అంతా నాకు గొప్పగా కనపడవచ్చు. కానీ నా గొప్పతనం నేను చెప్పుకోవటం కాదు, నా గురించి ఇతరులు చెప్పే రీతిగా నేను ఉండాలి. ఆమె నీ గురించి కూడా ఇతరులు చెప్పుకునే రీతిగా నువ్వు ఉండాలి. ఒకరి ప్రవర్తన అతనికే యథార్థంగా కనబడుద్ది అంట, ఎదుటివాడికి కనబడదని సామెతల గ్రంథంలో కూడా చెప్తాడు యేసు ప్రభు. ఆమె అర్థమవుతుందా? మన క్యారెక్టర్ గురించి బయట వాళ్ళు చెప్పాలి, మన బోధ గురించి బయట వాళ్ళు చెప్పాలి, మన పర్ఫెక్ట్ గురించి బయట వాడు చెప్పాలి. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నేను కరెక్టు అనేది మనం చెప్పటం కాదు, మనము పర్ఫెక్ట్ అనేది బయట వాడు చెప్పగలిగినప్పుడు ఏంటి, నువ్వు పర్ఫెక్ట్ అనేది నువ్వు చెప్పినా సరిపోతుంది. ఆమె నువ్వు వేస్ట్ అని చెప్పేసి చెప్పారనుకో, బయట నువ్వు ఎన్ని చెప్పుకున్నావు ఉపయోగం లేదన్నమాట. నీ ఇంట్లో వాళ్ళే నువ్వు వేస్ట్ అంటారు, నీ ఇంట్లో వాళ్ళే వీడు మూర్ఖుడు అంటాడు, నీ ఇంట్లో వాళ్ళే వీడు పనికిరానుడు అంటారు, లేకపోతే నీ సంఘంలో వాళ్ళే నువ్వు వేస్ట్ అని అంటారు. అలా ఉండకూడదన్నమాట. ఆమె గుణము కలిగినటువంటి సంఘము దొరుకుట ఈరోజు అరుదుగా ఉంది. గుణం కలిగిన సంఘం ఏం చేస్తుంది? గుణవతి అయిన భార్యను గురించి చూపిస్తున్నాడు ఈ రోజున. గుణవతి అయిన భార్య ఏం చేస్తుంది అంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయంలోనే 11వ వచనంలో చెప్తాడు, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడు అంట. దేవుడి స్తోత్రం. మొట్టమొదటిగా ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మకం ఉంచుతాడంట. ఏ విషయాల్లో భర్త భార్య మీద నమ్మకం ఉంచుతాడు అని ఆలోచన చేస్తే 2 విషయాల్లో భర్త భార్య మీద నమ్మకం ఉంచుతాడు. ఒకటి ఏంటయ్యా అంటే, ఒకటి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎన్ని రోజులు తిరిగి వచ్చినా కానీ నా భార్య నా కోసమే ఎదురు చూస్తుంది అనే నమ్మకం ఉంచుతాడు. గుణం కలిగిన ఆవిడ మీద. గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటి నమ్మకం ఏంటంటే, నేను ఎన్ని రోజులు తిరిగి వచ్చినా కానీ నా భార్య నా కొరకే ఎదురు చూస్తుందని నమ్ముతాడు అనమాట. మిలిటరీ వాళ్ళు ఉన్నారు, 6 నెలలకు ఒకసారి వస్తారు. వీడికి పెళ్ళై 4 నెలలు అయింది, వెళ్ళాడు, మరలా 6 నెలల తర్వాత వచ్చాడు ఇంటికి. ఈ భార్య అతని కొరకే ఎదురు చూస్తూ తన పవిత్రతను కాపాడుకుంటూ, తన పరువును కాపాడుకుంటూ, తన ప్రతిష్టను నిలబెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ భర్త ఏం చేస్తాడు? 6 నెలలకు వచ్చేవాడు సంవత్సరం వరకు పనిచేసి అక్కడ 2 సెలవులు ఒకసారి కలిసి వచ్చేలాగా 10 రోజులు ఎక్కువగా ఉండొచ్చని సంవత్సరాన్ని ఉండేని రావడానికి వీలు పడుతుంది. దేవుడి స్తోత్రం. అర్థమవుతుందా? యేసు ప్రభువు కూడా సంఘం మీద అలాంటి నమ్మకం ఉంచాలి ఈ రోజున. అలాంటి నమ్మకం మన మీద ఉండాలి అంటే మనం నిరీక్షణ కలిగిన వారి వలే ఉండాలి. దేవుని స్తోత్రం.
మన ఎదురుచూపు ఏదైతే ఉందో ఆయన కొరకు ఎదురుచూస్తూ ఉండినట్లయితే ఆయన ఈ ప్రజలు నమ్మకమైన ప్రజలని మన మీద ముద్ర వేస్తాడు. పౌలు అంటాడు తిమోతితో, మనము నమ్మదగిన వారము కాకపోయినను ఆయన నమ్మదగిన వాడు. హల్లెలూయా. మనం ఆయన కొరకు ఎదురు చూస్తామని ఆయనకి మన దగ్గర గ్యారంటీ లేదు, కానీ ఆయన మన కొరకు వస్తాడు అనేది మాత్రం గ్యారంటీ దేవుడికి ఇస్తాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు ఆయన కొరకు ఎదురు చూస్తావని చెప్పడం నీ దగ్గర గ్యారంటీ లేదు. గ్యారంటీ ఉంటే అది నువ్వు ఆయన వచ్చిన తర్వాతే. ఎందుకు ఇలా నేను గట్టిగా చెబుతున్నాను అంటే, నేను గట్టిగానే చెప్తాను. నీకు బాధ కలిగినా ఇబ్బంది కలిగినా నేను మాత్రం ఉన్నదే చెప్తున్నాను దేవుడిస్తూ. అర్థమవుతుందా? యేసు ప్రభు ఏమన్నాడు? అంతం వరకు సహించిన వాడే రక్షించబడును. చివరి వరకు నువ్వు ఎదురు చూసినట్లయితే అప్పుడు నీవు నమ్మదగిన వాడు అవుతావు. నీవు నమ్మదగిన వాడు కాకపోయినాను ఆయన మాత్రం నమ్మదగినవాడు. ఆయన వస్తాడు, మనల్ని తీసుకొని పోతాడనేది వాస్తవం. ఒకసారి ప్రభునందు ప్రియులారా, క్రొత్తగా ఒక అతని వివాహమైంది. వివాహం అయినప్పుడు ఏం జరిగింది అంటే, ఏదో ఇంటి గొడవలు గ్రామ గొడవల వలన ఒక అతను చనిపోవడం జరిగింది. ఎలా చనిపోయాడంటే, వివాహం చేసుకున్నటువంటి తన భార్య అతను చంపేసి, ఇప్పుడు పోలీసులు వచ్చేసారు. ఎవరిని పట్టుకెళ్తారు? చంపిన వాళ్ళని పట్టుకెళ్తారు. అప్పుడు ఈ భర్త ఏం చేశాడంటే, ఆడపిల్లవి నువ్వు వెళితే ఎట్లా జైలుకి, నేను వెళ్తానని చెప్పేసి ఆమె చేతులు ఉన్నటువంటి ఆ కత్తితో ఏది పెడితే అది కొట్టిందో లేదా ఆ కత్తి తీసుకొని ఈయన వేలి ముద్రలు పడేలాగా చూసుకున్నాడు. పోలీసులు వచ్చేసరికి ఈయన పట్టుకొని పోయి అతన్ని ఏం చేశారంటే జీవిత ఖైదీ వేశారంట. జీవిత ఖైదీలో అతను వేసినప్పుడు ముసలివాడు అయిపోయిన తర్వాత ఆగస్టు 15 రోజు అతను విడుదల చేస్తున్నారనేటువంటి సమాచారం అతనికి అందింది. అతనికి అందిన తర్వాత అతను ఏం చేశాడంటే ఒక లెటర్ రాసి తన భార్యకి పంపించాడు. ఇంచుమించు 40 సంవత్సరాల తర్వాత తన భార్యకి లెటర్ రాశాడు. అమ్మా, నేను వస్తున్నాను, నేను రేపు ఆగస్టు 15కి విడుదల కాబోతున్నాను, నన్ను విడుదల చేస్తున్నారు కాబట్టి నేను నిన్ను గుర్తుపట్టాలి అంటే, మన ఇల్లు నాకు గుర్తుండాలంటే నువ్వు మన ఇంటి మీద ఒక తెల్ల జెండా పాతి పెట్టమ్మా అని చెప్పాడు అంట. ఆయన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక తెల్ల జెండా పాతి పెట్టమ్మా అన్నాడంట. ఏంటి ఆ తెల్ల జెండా అని అంటే దాని గురించి కూడా మాట చెప్తాను మీకు. అప్పుడు ఈమె ఆ ఉత్తరాన్ని చదివింది. ఆ ఉత్తరంలో ఉన్న మాటలు గమనించుకుంది. నిజమే కదా, ఈయన వెళ్ళి 40 సంవత్సరాలు దాటింది. అప్పుడు వెళ్ళినప్పుడు మా ఊర్లో మట్టి రోడ్డు, ఈ రోజున మా ఇంటి ఎదురుగానే నా హైవే రోడ్డు పడింది, 4 వే పడింది. నా ఇల్లు అయితే అలాగే ఉంది. కానీ ఆయనకి గుర్తుండిదో ఉండదో అని చెప్పేసి ఈవిడ ఆలోచన చేసింది. వాస్తవానికి అతనికి ఈవిడ బతికుందో తెలియదు, చచ్చి ఉన్నదో కూడా తెలియదు. కానీ ఇతను నమ్మకం ఏమిటంటే, నా భార్య గుణవతి అయినది కాబట్టి నా కొరకే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసింది అనేటువంటి నమ్మకంతో ఆయనకు లెటర్ రాశాడు. ఆ లెటర్ ఆవిడ చదివింది, పొందుకున్న తర్వాత అయ్యగారు ఆగస్టు 15 వచ్చింది, రిలీజ్ అయ్యాడు. బయటకు వచ్చేస్తున్నాడు, గ్రామంలోకి వచ్చేసాడు, టర్నింగ్స్ అన్ని తిరుగుతున్నాడు. అతనికి గుర్తు ఉంది, ఇదిగో వచ్చేసాను నేను ఈ గ్రామానికి, నా గ్రామానికి వచ్చేసాను, ఇంకా 2 మలుపులు తిరిగితే 3వ మలుపుల్లోనే నా గృహం ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నాడు. అది 4 వే అయినా సరే ఆ మలుపులు అతను గుర్తు పెట్టుకుంటున్నాడు. ఉంటుంది అని అంటున్నాడు, ఉంటుంది అనుకుంటున్నాడు. వచ్చేసాడు. ఏం జరిగింది తెలుసా? ఆవిడ జెండాని ఆవిడని ఒకటి పాత పెట్టమంటే ఆమె ఇంటి నిండా కొన్ని వేల జెండాలు పాతి పెట్టిందంటండి దేవుడికి. హల్లెలూయా. ఎందుకు ఆయన ఒక జెండా పాతి పెట్టమంటే కొన్ని వేల జెండాలు ఆ ఇంటి నిండా పాతి పెట్టింది తెలుసా? వీళ్ళని గమనించండి. ఆమె ఆలోచన ఎలా ఉందంటే, నా యజమానుడు నన్ను విడిచి వెళ్ళి చాలా రోజులైంది, నా యజమానుడు మరలా వస్తున్నాడని నాకు లెటర్ వచ్చింది, ఇప్పుడు ఆయన వృద్ధుడై ఉంటాడు, ఆయనకి ఇల్లు గుర్తుపడతాడో లేదో, ఆయన ఒక జెండా ఆయనకి కనబడుద్దో లేదో, అసలు ఆ బస్సు ఇక్కడ ఆగదు కదా, అది వేగంగా వెళ్ళి బస్ స్టాప్లో ఎక్కడో ఉంటుంది కదా అని చెప్పేసి ఆయన చూస్తాడో చూడడో, ఇది కనబడదో అని చెప్పి నా ప్రియులరా ఇంటి నిండా తెల్ల జెండాలు పాటింది ఆ భర్త. ఆ జెండాలు చూసి ఆయన సంతోషించి ఎంతగా ఉందయ్యా అంటే తన వృద్ధాప్యాన్ని కూడా మర్చిపోయి ఎగిరి గంతులేసి అంత సంతోషాన్ని పొందుతున్నారు. రేపొద్దున
యేసు ప్రభు వచ్చేసరికి నువ్వు ఆయన కొరకే ఎదురు చూసేవాడు లాగా ఉంటే రేపొద్దున యేసు ప్రభు అదే సంతోషంతో వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు? ఆర్భాటముతో, ప్రధాన దూతతో, మహాశబ్దంతో, వేవేల దూతలతో సైన్య సమూహాన్ని వేసుకొని వస్తున్నాడు. మేఘాల మీద నెత్తుకుని పోవడానికి వస్తున్నాడు దేవుని. హల్లెలూయా. ఆమె ఎలాగైతే తన భర్త కొరకు ఎదురు చూసిందో నీవు నీ యజమానుని యేసుక్రీస్తు కొరకు అలా ఎదురు చూడాలి. ఆ నమ్మకం నీ మీద ఉండాలి. రెండో నమ్మకం చెప్తున్నాను, శారీరకపరమైన భర్తకి మొట్టమొదటి నమ్మకము, నా భార్య నేను ఎన్ని రోజులకి ఇంటికి తిరిగి వచ్చినా కానీ నా కొరకే ఎదురు చూస్తుంది అనే నమ్మకం ఉండాలి. ఆయన కొరకే ఎదురు చూడకపోతే ఎట్టిపోతే పక్కింటోడు తగులుకుంటుంది. ఈ రోజున సంఘంలో మీరు ఎలా ఉన్నారా అంటే, నీవు యేసు ప్రభు దగ్గరకు వచ్చి కూడా లోకపరమైన ఆచారాలను ఆచరించడం వలన నువ్వు యేసు ప్రభువుని నమ్మి ప్రార్థిస్తూ రక్షణ పొందుతూ కూడా అవి చేయటం వలన నువ్వు వ్యభిచారం చేస్తున్నావని అర్థం. ఏది? ఆత్మీయ వ్యభిచారం. విగ్రహాలతో నువ్వు ఉంటున్నావని అర్థం. నీ యజమానుని వదిలిపడేసి ఇంకొక యజమానితో ఉంటున్నావని అర్థం అంటున్నారు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నా కొరకు ఎదురు చూసేవారు ధన్యులు దేవుడిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే పైనున్న వాటి కొరకే, ఆయన రాకడ కొరకే, పరసంబంధమైనటువంటి పట్టణము కొరకే ఎదురు చూస్తూ ఉన్నాడంట. హెబ్రీ పత్రిక 11:10 ఆ మాట చదువుదాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉండేనంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణానికి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం. అంటే ఈ పట్టణానికి పునాదులు లేవు, ఇది ఎప్పటికైనా కూలిపోవాల్సిందే. ఇసుక మీద ఇల్లు లాంటిది అనమాట. భూమి అది రాతి మీద ఇల్లు అనమాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎదురు చూడాలి. రెండవదిగా ఏమిటాయా అంటే, తాను చనిపోయిన నా భార్య నా తల్లిని తండ్రిని నాకంటే బాగా చూసుకుంటుందనే నమ్మకం ఇతనికి ఉండాలి. దేవుడికి స్తోత్రం. అర్థమవుతుందా? ఈ నమ్మకము ఎవరి ద్వారా కలుగుద్ది అంటే, ఆమె భార్య గుణం కలిగింది అయితే ఉంటుంది. బైబిల్ గ్రంథంలో భర్త చనిపోతే అత్తని బాగా చూసుకున్న స్త్రీ ఒకరు ఉన్నారు కదా. ఆ బంగారం ఎవరు? రూతమ్మ గారు. హల్లెలూయా. ఏమంది ఆవిడ? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీ సమాధే దగ్గరే నా సమాధి కూడా అని చెప్పింది. నువ్వు ఎక్కడుంటావు నేను అక్కడే ఉంటాను అత్తయ్య అని అంటే, వద్దమ్మా నువ్వు యవనస్తురాలివి, నీకు పెళ్ళయి సంవత్సరం కూడా కాలేదు, అయ్యో నువ్వు ఇంకొకటి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండమ్మా అంటే, ఆమె అంది, అత్తయ్య గారు నిన్ను నన్ను దూరం చెయ్యాలి అంటే అది మరణమే. ఆమె అటువంటి స్త్రీగా ఆ గుణము ఈ స్త్రీలు ఉంటే ఆ భర్త ఆమె మీద అలాంటి నమ్మకం ఇస్తారన్నమాట. మరి సంఘానికి ఇది ఎలా వర్తిస్తుంది అంటే, సంఘానికి కూడా ఉందండి. దేవుడికి స్తోత్రం. సంఘము సమాజాన్ని చేర్చాలి. సంఘము సమాజంలో ఉన్న ప్రజలని దైవిక పరంగా కనాలి. దేవుడికి స్తోత్రం. ఆ కుటుంబాన్ని కట్టాలి సంఘము. యేసు ప్రభు ఆయన అక్కడ ఉండి ఇక్కడ మన ద్వారా సంఘాన్ని కడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఏదైతే నేర్పాడో శిష్యులు అది చేయటం వలన సంఘాలను కట్టగలిగారు. ఈరోజు మన దగ్గర సువార్త వచ్చిందంటే శిష్యులు చేయబట్టి దేవుడికి స్తోత్రం. దేవుని ప్రోద్బలం ఉంది, దేవుని సహాయం ఉంది, దేవుని అభిషేకం ఉంది. కానీ చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? ఎవరి మీద లేదు దేవుని అభిషేకం, ఎవరి మీద లేదు దేవుని ప్రోద్బలం, అందరి మీద ఉంది. చేయడానికి నువ్వు సిద్ధంగా లేవు కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు. దానికి నువ్వు ఒప్పుకోవటం లేదు కాబట్టి నువ్వు దేవుని మందిరంలోనే ఉండలేకపోతున్నావు. అది గొడవ. అందరినీ ఒకలాగే ప్రేమించినాడు దేవుడు. అందరికీ ఒకటే వరాన్ని ఇచ్చాడు. అందరి మీద ఒక అభిషేకాన్ని ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేన్ని ఉపయోగించుకుంటున్నావు అదే నీవు పొందుకోగలుగుతున్నావు. అర్థమవుతుందా? భర్త చనిపోయిన తర్వాత భార్య తన తల్లిదండ్రులు బాగా చూసుకుంటుందనే నమ్మకం శారీరకపరమైన భర్తకి ఎలా కలుగుతుందో, యేసు ప్రభు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఈ భార్య అనేటటువంటి సంఘము, ఆయన కుటుంబం అయినటువంటి సమాజం ప్రజలందరినీ, మనుషులందరినీ దేవుళ్ళలోకి నడిపించాలి, క్షేమంలోకి నడిపించాలి. ఆ బాధ్యత నీ మీద ఉందండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయాల్లో ఆమె భర్త ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. మనం గమనిస్తే అదే 31వ అధ్యాయంలో చూడండి 3వ వచనంలో ఒక మాట చెప్తాడు. ఆమె సరి అయినది కాలేదనుకో, ఆమె ఏం చేస్తుందంట? రాజులను కూడా నశింపజేస్తుందంట. అటువంటి స్త్రీలతో సహవాసం చెయ్యొద్దు. కొన్ని సంఘాల్లో కొంతమంది అవిధేయులు ఉంటారు.
దేవునికి, దేవుని వాక్యానికి విధేయుగా ఉండని వాళ్ళు కొంతమంది ఉంటారు. అవసరమైతే వారికి నువ్వు దూరంగా ఉండమని అంటున్నాడు దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? ఆమె తన కుమారుడికి నేర్పుతుంది, ఒరే నువ్వు రాజువి, రేపొద్దు నీ రాజరికం నిలబడాలి అంటే గుణం కలిగినటువంటి స్త్రీని తెచ్చుకో, భార్యని తెచ్చుకో, అప్పుడు నీ రాజ్యం నిలబడుద్ది అని చెప్పేసి అంటాను. అర్థమవుతుందా? నీ సంఘం నువ్వు నిలబడాలి అంటే నీ సంఘములో ఉన్నటువంటి నీ సహవాసుకులందరూ గుణం కలిగి ఉండాలి, నువ్వు గుణం కలిగి ఉండాలి. ఆమె లేకపోతే ఏమో దాన్ని నీ సంఘం మొత్తం కూలిపోద్ది దేవుని స్తోత్రం. నువ్వు గుణంగా ఉన్నా కానీ నీ సంఘం గుణంగా లేదనుకో, నీవు ఉంటావు, నీ సంఘం ఉండిద్ది, అతను మాత్రం సంఘంలో ఉండడం. అది వాస్తవం. అర్థమవుతుందా? నువ్వు గుణం కలిగి ఉంటే నువ్వు సంఘంలో ఉంటావు, కానీ నీ సంఘంలో గుణం లేనివాడు బయటకు పోతాడు. అది వాస్తవం. అదే చెప్తుంది 3వ వచనంలో చూడండి, 31వ అధ్యాయం సామెతల గ్రంథం 3వ వచనంలో, రాజులను నశింపజేయి స్త్రీలతో సహవాసము నీవు చేయకు. అర్థమవుతుంది? దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క సంఘాన్ని పాడు చేసే వాడితో సహవాసం చేయవద్దు. దుష్టుడికి దూరంగా ఉండమని వాక్యం స్పష్టంగా చెప్తుంది. జ్ఞానం లేని వాడితో దూరంగా ఉండమని వాక్యం స్పష్టంగా చెప్తుంది. ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు ఏమవుతాడు తెలుసా? ఒక్కసారిగా హఠాత్తుగా పడతాడు, వాడికి తిరిగి లేవడంట. మనం అలా ఉండాలి. దేవుని గద్దింపుకి ఎందుకు మనం వెళ్ళాలి? ఆమె దేవుడు మనల్ని ప్రేమించాలి, మన దేవుడు మనల్ని ఆదరించాలి, మన దేవుడు మనల్ని కౌగిలించుకోవాలి. మన దేవుని ఎదుటికి మనం వెళ్ళినప్పుడు ఆయన ముద్దు పెట్టుకోవాలండి. అవన్నీ జరగాలంటే మనం ఆయన ఎదుటి గుణం కలిగి ఉండాలి. గుణం లేకపోతే కుదరదు కదా. ఉంచుతారా? నా మాటలు చూస్తున్నటువంటి నీవు స్త్రీవి అయితే నీ భర్త నీ గుణం లేకపోతే ఉంచుతాడా? నువ్వు పురుషుడు అయితే నీ భార్య దగ్గర గుణం లేకపోతే నువ్వు ఉంచుకుంటావా? అలాగే జరుగు. ఆలోచించి. గుణము కలిగినటువంటి భార్య దొరుకుట అరుదు. అలాగే ఈరోజు గుణం కలిగిన సంఘము దొరుకుట అరుదుగా ఉందని నేను అడిగితే నువ్వు చెప్పగలవు. ఎందుకో తెలుసా? నువ్వు ఎట్టెళ్ళినా కానీ బా ఈ మందిరం బా ఏందో, ఆ సేవకుడు ఏంటో, ఆ మందిరం ఏంటో, ఏం సంఘం ఆ సంఘము అబ్బా చా అంటాం. ఏది చివరికి పెద్ద పెద్ద కాపర్లను కూడా అదే మాట అంటున్నాం మనం. మీరే కదా, నేను అంటున్నాను. కానీ మన గురించి మాత్రం మనం గొప్ప చెబుతుంటాం. అర్థమవుతుందా? కానీ మన గురించి కూడా ఇతరులు చెడ్డగా చెప్పుకుంటున్నారు. అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకొని మన సంఘాన్ని ఎలా కట్టుకోవాలో, మనము మన ద్వారా సమాజాన్ని ఎలా దేవునికి అప్పగించాలో నేర్చుకోగలిగితే అప్పుడు మనం గుణం కలిగిన వాళ్ళం అవుతాం. గత వారంలో మనం చెప్పుకున్నట్లుగా పైనుండి వచ్చి జ్ఞానాన్ని మనం పొందుకోగలిగితే మన సంఘంలో పవిత్రత ఉంటుంది, మన సంఘంలో సమాధానం ఉంటుంది, మన సంఘంలో సత్యం ఉంటుంది, మన సంఘంలో వేషధారణ ఉండదు అనమాట. యథార్థత ఉంటుంది. కొంతమంది మనుషుల్ని మోసం చేసి మాయ చేసి ఏంటి ఏం చేసినా పర్లేదులే, ఏం చేసినా పర్లేదులే అని అంటాడు. ఒక ఆయన నాకు పరిచయం అయ్యాడు. పాస్టర్ గారు, ఈరోజు మా నాన్నగారు జ్ఞాపకార్థం కదా, మరి ఈ అన్నం మా నాన్నగారి దగ్గర పెట్టవచ్చానని అంటే ఆయన అన్నాడు, వాస్తవం అయితే పెట్టకూడదమ్మా, మరి మీ ఇష్టం అది మీ ఇష్టం అండి అని అన్నాడు. నేనన్నాను, మీ ఇష్టమేంది మా ఇష్టమేంది, ఏం మాట్లాడుతున్నావు, పెట్టకూడదు అంతే అని అన్నాడు. ఆయన పెద్ద ఆయన చెబుతున్నాడుగా అని అన్నాడు. అంటే నేను చిన్న ఆయన, సరే నేను చిన్న ఆయన అయితే ఆయన చేత చేయించుకోమ్మా అని చెప్పేసి నేను గట్టిగా మాట్లాడాను. అప్పుడు వాళ్ళు పెట్టలేదు. దేవుడి స్తోత్రం. అర్థముందా? రాజీ పడకూడదు పవిత్రతకి. దేవుడు నన్ను తప్ప వేరొక రూపాన్ని మీరు చేసుకోకూడదు, దేవుడు నన్ను తప్ప వేరొక రూపాన్ని మీరు ఆరాధించకూడదని ఆయన ఖండితంగా చెప్పాడు. దేవుని అర్థమవుతుంది. నీవు పవిత్రముగా ఉండాలంటే నీవు ఆయనకే లోబడాలి, నువ్వు ఆయన కొరకే ఎదురు చూడాలి. ఆమె దేన్ని కూడా నువ్వు పూజించడానికి ఆరాధించడానికి లేదు. ఆయన మీ నాన్నగారు కావచ్చు, వేరేని కావచ్చు. మనిషి చనిపోయి వెళ్ళిపోయాడు అక్కడ, అంతవరకే. ప్రసంగి గ్రంథం 5:9 చెప్తున్నది ఏమిటి? 9:5 ఏమి చెబుతున్నాడు? బ్రతికియుండు వారు తాము చస్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరుగరు. వారి పేరు మరోబడి ఉన్నది, వారికి ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి ఎప్పటికీ వంతు లేదంట. 12:7 ఏం చెబుతున్నాడు? 12:8 మన్నైనది మునుపటి వేళ మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును అని చెప్పేసి అని అంటున్నాడు. ఇంకా మనిషి చనిపోయిన వాడి గురించి నీకెందుకు ఆలోచన? దేవుడికి స్తోత్రం. ఆయనకు నువ్వు దండాలు మొక్కులు పెట్టుకునేది ఎందుకు? నీ నమస్కారం యేసు ప్రభువుకి, నీ పూజ యేసు ప్రభువుకి, అవన్నీ దేవునికి చెల్లాలండి. దేవుని స్తోత్రం. కాబట్టి నీవు ఆయన కొరకే ఎదురు చూసే దానివిగా ఉంటే, నీవు ఆయన కొరకే ఎదురు చూసే గుణం కలిగిన సంఘంగా ఉంటే ఆయన నీ మీద నమ్మకం ఉంచుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంచుమించు ఇది ఒక 18 పాయింట్స్ మనకి ఇందులో ఉన్న ఈ గుణం కలిగిన సంఘంలో.
అవి ఒక్కొక్కటి ఒక్కొక్క వారంగా నేను ఇవ్వటం మీకు అందించడం జరుగుతుంది. దాని కొరకు తగిన జ్ఞానం కొరకు ప్రార్థించండి. మరుసటి విషయాలు మరొకసారి మనం పంచుకుందాము. గుణం కలిగిన సంఘం లాగా ఉండాలి. ఆ గుణం కలిగినటువంటి సంఘం యందు మొట్టమొదటిగా ఆయన ఏముంచుతాడంటే ఆమె యందు నమ్మకం ఉంచుతాడు. ఆ సంఘం యందు నమ్మకం ఉంచుతాడు. శారీరక పరంగా ఉన్నటువంటి భర్త భార్య మీద ఎలాంటి విషయాలు నమ్మకం ఉంచుతాడంటే 2 విషయాల్లో. ఒకటేం చెప్పాను, ఎన్ని రోజులైనా నా భార్య నా కొరకే ఎదురు చూస్తుంది అనేది ఒకటి. రెండోది ఏం చెప్పాను, నేను ఇప్పుడు చనిపోయినను నా భార్య నా తల్లిదండ్రులను నా కుటుంబం అంతటిని నాకంటే బాగా చూసుకుంటుంది అని చెప్పాను. దేవుడి స్తోత్రం. అలాగే దేవుడు కూడా ఆయన వచ్చే వరకు మనం అందరం ఆయన కొరకే ఎదురు చూస్తున్నామనే నమ్మకం ఆయన మన మీద ఉంచాలి. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడు. రెండవదిగా దేవుడు మన మీద ఎలాంటి నమ్మకం ఉంచుకుంటాడంటే ఆయన ఇక్కడ లేకపోయినా మనమందరం కలిసి ఆయన కుటుంబాన్ని కట్టాలి అనేది మనం నేర్చుకోవాలి. తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా యేసు ప్రభువా, నీకు వందనాలు. గుణవతి అయిన భార్య దొరకట అరుదు. నిజమే ప్రభువా. ఈ మాటను ఆత్మీయంగా మేము తీసుకున్నప్పుడు గుణము కలిగిన సంఘము దొరుకుట అరుదుగా ఉన్నది. ఈ సంఘము నిజముగా గుణం కలిగి నీ కొరకు ఎదురు చూసే సంఘంగా ఉంచాలని నేర్పించావు. అంత మాత్రమే కాకుండా ఈ సంఘము నీ పనిని భుజాల మీద వేసుకొని నీ కుటుంబాన్ని కట్టాలి అని నేర్పించావు తండ్రి. ముందున్న విషయాలను మీరు మాకు నేర్పించి మమ్మలను నా ప్రభువా నీ చెంతను ఎప్పుడు ఉంచుకోమని, పరసంబంధమైన ఆ పట్టణం కొరకు మేము ఎదురు చూసి పరుగులెత్తే వారికి ఉండడానికి సహాయం చేయమని, ఎవరెవరైతే ఈ మాటలు విన్నారో వారందరినీ నా ప్రభువా మీరు ఆశీర్వదించండి. అర్థమవ్వాలి నా తండ్రి. ప్రభువా ఎవరు వ్యతిరేకంగా తీసుకోకుండా నిజంగా నేను ఇలా ఉంటున్నాననేటటువంటి ఆలోచనలకు వారు రావడానికి కృపనివ్వండి. అన్యాయంగా దుర్మార్గుడే నరకంలో పడిపోవటం నీకు ఇష్టం లేదు కదా. నీ ప్రజలయ్యా, నీ ప్రజలు తండ్రి, నీ ప్రజలు నిన్ను నమ్మి నీ దగ్గరకు వస్తున్నటువంటి ప్రజలు అయ్యా, అపవాదిగడు వారి జ్ఞానాన్ని నా ప్రభువా పాడు చేస్తున్నాడు. దయచేసి వారి మీద నీకు కావాలని దూతలను ఉంచమని వేడుకుంటున్నాను. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోండి. ఈ కార్యక్రమం సహకరించిన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మరొకసారి మేము ఇలా ముందుకు రావడం సహాయం చేయమని యేసు ప్రభు దివ్యగల నామములో మనవులన్నీ వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మే 31, జూన్ 1, 2 తారీఖులో బిఎల్ కాలనీలో శాంతి సందేశాలనే టైటిల్ మీద కూడికలు ఏర్పాటు చేశాము. ఆ కూడికకి ముఖ్య ప్రసంగికులు గుడివాడ పట్టణం నుండి గాస్పెల్ ప్రేయర్ టెంపుల్ మినిస్ట్రీ వ్యవస్థాపకులు, ఎక్తిస్ బైబిల్ కాలేజ్ వ్యవస్థాపకులు రెవరెండ్ సజ్జా బర్నబాస్ గారు ఇచ్చేస్తున్నారు. ఆయన గారు 1వ తారీఖు రాత్రి, 2వ తారీఖు పగలు సేవకులకు, రాత్రి పబ్లిక్ మీటింగ్కి ఆయన ప్రసంగిస్తారు. 31వ తారీఖు విజయవాడ నుంచి షేక్ కాలేషా ఇస్రాయేల్ గారు, ఆయన బైబిల్ కాలేజ్ లెక్చరరు, ఆయన గారు వస్తారు. ఈ సభలకి హాజరవ్వండి. ఈ సభల కొరకు ప్రార్థించండి. ప్రార్థించి సభల్లో హాజరవ్వాల్సిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.